అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జనవరి 25వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శుక్లపక్షం మాఘమాసం శిశిర ఋతువు. ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. సూర్యోదయం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 8 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటలకు, చంద్రాస్తమయం రాత్రి 12 గంటలకు. ఇక ఈరోజు తిథి సప్తమి రాత్రి 11 గంటల 10 నిమిషముల వరకు ఉంటుంది. నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 35 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సిద్ధ ఉదయం 11 గంటల 45 నిమిషముల వరకు ఉంటుంది. కరణం గరజి ఉదయం 11 గంటల 58 నిమిషముల వరకు. తదుపరి పణజి రాత్రి 11 గంటల 10 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషముల వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషముల నుండి 4 గంటల 39 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 25 నిమిషముల నుండి 5 గంటల 13 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు వర్జము లేదు. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషముల నుండి 12 గంటల 15 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 11 గంటల 13 నిమిషముల నుండి 12 గంటల 47 నిమిషముల వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుండి 6 గంటల 4 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు రథసప్తమి. శుభ ముహూర్తాలు ఈ రోజు అన్నప్రాసనలకు, నామకరణానికి, నూతన వ్యాపార పనుల ప్రారంభానికి, రిజిస్ట్రేషన్లకు, చిన్న చిన్న ఇతర పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇక నేటి మంచి మాట. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.